ఎంతో రుచిగా, ఎంతో ఈజీగా ఉండేటటువంటి ఈ చికెన్ కర్రీని మీరు కూడా ఈ సండే ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మీరు కూడా వీడియోలోకి వచ్చేసేయండి. ట్రై చేశాక మీరే చెప్తారు ఎంత బాగుందో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలియనా లైఫ్ మన జీవితం. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయ తీసుకోవచ్చు. మీరు కావాలంటే డైరెక్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవచ్చు. బట్ దానికన్నా ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. బట్ నాకు ఇందులో కొంచెం మిగిలిపోయింది. మీకు ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే మాత్రం ఇంత క్వాంటిటీ కావాల్సి వస్తుంది. ఓకేనా? నేనైతే టోటల్గా 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి, కంప్లీట్గా బోన్లెస్. మీరు కావాలంటే బోన్ చికెన్ కూడా తీసుకోవచ్చు. సో ముందు మ్యారినేట్ చేయడానికి మనకి ఉప్పు, పెరుగు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, నిమ్మకాయలు ఇవి కావాలండి. అండ్ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకోండి. మీరు ఎన్నిసార్లు శుభ్రంగా కడిగినా కూడా లాస్ట్లో మాత్రం కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి అయితే ఖచ్చితంగా కడగండి. అలా కడిగితే ఇంకేమైనా వేరే వేరే పదార్థాలు ఉన్నా కూడా అవన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి. అవి వేసి మొత్తం శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, ఈ పసుపు ఇవన్నీ కూడా ఒక స్పూన్ పెట్టుకుని లెక్కగా పసుపు ఒక 1.5 స్పూను, ఉప్పు, కారము అన్నీ వేసుకోండి. అన్నిటికన్నా పెరుగు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. బట్ నేను స్పైస్ కొంచెం తక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్స్. బట్ మీరు ఇంకొంచెం స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక ఎక్స్ట్రా స్పూన్ వేసుకున్నా కూడా పర్వాలేదు. సో పూర్తిగా మీ టేస్ట్ బడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కొంచెం ఎక్కువే వేశాను. మీకు మరీ ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది అనిపిస్తే మీరు తగ్గించుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఒక సగం నిమ్మ చెక్క, అంటే ఒక స్పూన్ దాకా వస్తుందండి నిమ్మరసము, అది వేసుకోవాలి. మనం వేసుకుని శుభ్రంగా మ్యారినేట్ చేసుకోవాలి. సో ప్రీవియస్ గివ్ అవే నామినీస్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. సో ఫస్ట్ గివ్ అవే నామినీ వచ్చేటప్పటికి ఇపూరి పద్మావతి, ఎప్పట్లాగే తనే ఫస్ట్ కామెంట్ చేశారండి. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, చాలామంది కూడా ముందు కామెంట్స్ చూసి పెట్టేస్తున్నారు, నాకు తెలుస్తుంది. బట్ ఈసారికైతే కనుక నేను అవన్నీ కౌంట్ చేయకుండా ఫస్ట్ పెట్టింది ఇపూరి పద్మావతి కాబట్టి తన్ని సెలెక్ట్ చేశాను. మిగిలిన వాళ్ళ నుంచి ఎవరైతే కరెక్ట్గా పెట్టారో ఒక 2 పీపుల్ వచ్చారు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ కొంచెం జెన్యూన్గా చూసి పెట్టండి, ఇది నా రిక్వెస్ట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, అండ్ ఎందుకు అంత కరెక్ట్గా చెప్తున్నాను అంటే, ఫస్ట్ తను కామెంట్ పెట్టినప్పుడు ఒక వర్డ్ తను తప్పు పెట్టారు. అందరూ చాలామంది అదే ఫాలో అయ్యి డిఫాల్ట్‌గా పెట్టేశారు. సో అక్కడే నాకు అర్థమైపోయింది. సో అందరూ జెన్యూన్‌గా కొంచెం చూసి పెట్టండి. ఓకేనా? అండ్ ఇప్పుడు నా ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, జాయిన్ విత్ మీ ఫర్ న్యూ మామ్ ఎక్స్పీరియన్స్ అని నేను ఒక వీడియో చేశాను. అందులో ఇది నేను టైటిల్ అండి చెప్తుంది. అందులో మా బాబువి నేను టాయ్స్ చూపించాను. ఏవైనా ఒక 5 టాయ్స్ నేమ్స్ చెప్పండి. కారు, డాల్ అలా ఏవైనా 5 చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నేను మీ వీడియోలో చూపించినట్టుగా నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఎందుకంటే ఇది మరీ గ్రేవీ, కంప్లీట్ గ్రేవీలా రాకుండా కొంచెం ఫ్రైకి, గ్రేవీకి మధ్యలోకి వస్తుందండి. అందుకని చెప్పి నేను ఎక్కువ ఉల్లిపాయలే తీసుకున్నాను. మీరు ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. లేదు ఉల్లిపాయ కొంచెం స్వీట్నెస్ అనిపిస్తుంది అంటే తగ్గించుకోవచ్చు. బట్ డెఫినెట్గా స్వీట్నెస్ అయితే రాదు. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువ వేయకపోతే మనకి కొంచెం స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగోదు. సో ఆయిల్ వేసుకున్న తర్వాత మనకి కొంచెం బాగా హీట్ అదంతా తెలుస్తుంది కదా, ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టుగా ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకోండి, అప్పుడే మీకు ఉల్లిపాయ అనేది మంచిగా రోస్ట్ అవుతుంది. ఒక 10-20% రోస్ట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. నేను కారం ఆల్రెడీ మ్యారినేషన్లో వేశాను, ప్లస్ ఇప్పుడు కూరలో కూడా వేస్తాను కాబట్టి ఒక్కటే పచ్చిమిర్చి వేసుకున్నాను. బట్ ఎవరైతే కొంచెం ఎక్కువ ఇష్టంగా తింటారో వాళ్ళు 2-3 పచ్చిమిర్చి వేసుకోవచ్చు. చాలామంది ఆయిల్లో మరగగానే ఫస్ట్ కరివేపాకు వేస్తారు. లేదండి, మీకు కరివేపాకు రుచి కూడా ఉండాలి అంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి తర్వాతే వేసుకోండి. ఓకేనా? ఆ తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పసుపు ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇలా మీరు ఫ్రై చేసుకుంటున్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముందే వేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇలా 60% అలా ఫ్రై అయిన తర్వాత కూడా వేయొచ్చు. ఇలా వేస్తే ఏమవుతుందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నిటికీ పట్టి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్.
ఓకే. ఆ తర్వాత మీ రుచికి తగినట్టుగా సాల్ట్. పచ్చిమిర్చి మీరు గమనిస్తే పూర్తి ఫ్రై అవ్వలేదండి. సేమ్ కరివేపాకు కూడా అలాగే. మీకు అలాగా సగం అంటే ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలి కానీ, పచ్చిమిర్చి, కరివేపాకు అలా ఫ్రై అయ్యి అవ్వనట్టు ఉంటేనే మనకి టేస్ట్ బావుంటుందండి. ఓకేనా? అండ్ కొత్తిమీర చాలామంది దించే ముందు అంటారు, కొత్తిమీరని కట్ చేసిన తర్వాత 2 సగాలు చేసుకోండి. ఫస్ట్ హాఫ్ ఇలా స్టార్టింగ్‌లో వేసుకోండి. ఇంకొక హాఫ్ దించే ముందు వేసుకోండి. అన్నీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మ్యారినేషన్ మినిమమ్ 15-20 మినిట్స్ అయినా ఉండాలండి. 30 మినిట్స్ ఉంటే ఇంకా బావుంటుంది. బట్ 20 మినిట్స్ అయితే ఉండేలా చూసుకోండి. సో, మొత్తం చికెన్ అంతా ఇందులో వేసుకోవడమేనండి. అంతే, ఇక్కడి నుంచి మీరు చేసేది ఏది ఉండదు. జస్ట్ అలా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకోవడమే. ఒక్క చుక్క కూడా వాటర్ వేయకండి. చికెన్‌లో చాలా వాటర్ ఉంటుంది. అదే సరిపోతుంది. ఫస్ట్ వచ్చేటప్పటికి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. మీకు వాటర్ వచ్చే వరకు హైలో పెట్టకండి, మాడిపోతుంది. వాటర్ వచ్చిన తర్వాత కొంచెం సేపు హైలో పెట్టి మనం స్లిమ్‌లో పెట్టొచ్చు. సో, ఇప్పుడైతే మీరు చూస్తున్నట్టుగా నేను మీడియంలో పెట్టి ఇది కలిపి మూత పెట్టుకున్నాననమాట. ఇప్పుడు నా సెకండ్ గివ్ అవే నామినీ వచ్చి అనిల్ సిరి అండి. తన నేమ్ వచ్చింది. ఓకేనా? అండ్ నా సెకండ్ క్వెషన్ ఏంటంటే, జాయిన్ విత్ మీ ఫర్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ థాట్‌ఫుల్ గిఫ్ట్ ఐడియాస్ అని ఒక వీడియో చేశాను. అది టైటిల్. యాక్చువల్లీ అందులో నేను నా బర్త్‌డే గిఫ్ట్స్ చూపిస్తున్నాననమాట. ఆ బర్త్‌డే గిఫ్ట్స్‌లో టోటల్‌గా నేను నాకొచ్చిన డ్రెసెస్ ఎన్ని చూపించాను. ఇది నా సెకండ్ క్వెషన్. ఓకే. చూసారు కదా! ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టయితే ముక్క ఉడుకుతూ వాటర్ అనేది పైకి వస్తుంది. సో, ఎవ్రీ 2-3 మినిట్స్‌కి ఒకసారి తీసుకొని కలపండి. గుర్తుపెట్టుకోండి, మరి గట్టి గట్టిగా కలపకండి. చికెన్ స్టార్టింగ్ మెత్తగా ఉండటం వలన అది ముద్దలాగా అయిపోతుంది. సో, ముక్క మీకు ఎలా కనిపిస్తుందో అలా ముక్క రావాలి. చికెన్ ఒక 40-50% ఉడికి వాటర్ వచ్చిన తర్వాత ఇలాగ గరం మసాలాను వేసుకోండి. మీకు ఎవరికైనా గరం మసాలా గనుక ఇంట్లో ఎలా చేయాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఒకరోజు చేసి చూపిస్తాను. దాన్నే మనం చికెన్ మసాలా అంటాం. బట్ నేనెప్పుడు గరం మసాలానే వేస్తానండి. ఓకే. అండ్ ఇప్పుడు నా థర్డ్ గివ్ అవే నామినీ వచ్చి AGRR 1822 అని వచ్చిందండి. తను సెలెక్ట్ అయ్యారు. అండ్ నా లాస్ట్ క్వెషన్ ఏంటంటే, నేను కెఫే నిలోఫర్ వీడియో ఒకటి చేశాను. అందులో లాస్ట్‌లో నేను ఇంట్లో ఇవి కొన్నాను ఇంటికి అని చెప్పి ఏవైతే తెచ్చుకున్నామో ఐటెమ్స్ చూపించాను. అవి టోటల్ ప్రైజు చెప్పాను. బాక్సెస్ రివర్స్ తిప్పుతూ ప్రైజెస్ కూడా చూపించాను. సో, ఏమైనా ఆ 2 ప్రైజెస్ అండ్ టోటల్ బిల్ ఎంత అయింది ఇంటికొచ్చిన తర్వాత చూపించిన వాటిల్లో. ఇది నా థర్డ్ క్వెషన్ అండి. ఓకేనా? సో, ఇప్పటికి నేను 3 క్వెషన్స్, 3 గివ్ అవే నామినీస్ కూడా చెప్పాను. బట్ ఈసారి నుంచి కొంచెం వీడియోస్ చూస్తూ జెన్యూన్‌గా చెప్పండి. అప్పుడే నాకు కూడా హ్యాపీగా ఆ గివ్ అవే విన్నర్‌ని చేయాలి అనిపిస్తుంది. మీ అందరికీ ఈ వీడియో డెఫినెట్‌గా నచ్చిందనే అనుకుంటున్నాను. చికెన్‌ని మాత్రం డెఫినెట్‌గా ఇలా ట్రై చేయండి. మీకు నచ్చకపోతే నన్ను అడగండి కామెంట్ సెక్షన్‌లో. అండ్ ఇలా వేడివేడిగా అయిన తర్వాత అన్నం కూడా వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకొని తింటే చాలా అంటే చాలా బావుంటుందన్నమాట. మీకు ఇలా ఆయిల్ కనిపిస్తున్న టైంలో గ్రేవీగా కావాలి అనుకుంటే ఇప్పుడే ఆఫ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం ఫ్రై లాగా కావాలంటే హైలో పెట్టుకొని కొంచెం ఆ ఆయిల్ ఫ్రై అంతా అయ్యే వరకు కూడా ఉంచుకోవచ్చండి. ఓకేనా? సో, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్‌గా నేను రేపు లైవ్‌కొస్తాను. మీరందరూ కూడా వెయిట్ చేస్తూ ఉండండి. రేపు ఆఫ్టర్‌నూన్ మోస్ట్‌లీ 2:30-3:30 మధ్యలో నేను లైవ్‌కొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. ఈ వీడియో నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేసేయండి. మీరు కూడా ట్రై చేసి అండ్ డెఫినెట్‌గా మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.